మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ధాత్రి, కేదార్, కౌశికి అందరూ కూడా తలుపు కొడుతూ ఉంటారు. ఇక తలుపు తీయద్దు అని చెప్పి నిషికి కాల్ చేస్తూ ఉంటుంది వైజయంతి అంటుంటే, అయితే నిషి ఫోన్ లిఫ్ట్ చేయదు, ఫోన్ తీయట్లేదప్పా అని వైజయంతి చెప్తూ ఉంటుంది. యువరాజ్కి చెయ్యని సుధాకర్ అనడంతో, వాడు ఫుల్గా తాగేసి పడుకొని ఉంటాడు, వాడు తీసే పరిస్థితిలో ఉన్నాడే ఏంటి అని వైజయంతి మనసులో అనుకుంటూ, స్విచ్ ఆఫ్ అని వస్తోంది అని చెప్తూ ఉంటుంది. సరే నువ్వేం కంగారు పడకు, నేను వెళ్ళి చూస్తాను అని సుధాకర్ తలుపు తీయపోతుంటే, ఉండబ్బా అని వైజయంతి అక్కడున్న ఒక కర్రని చేతిలో పట్టుకొని వెనకాల నిల్చొని ఉంటుంది. రెడీగా ఉంటుంది. వెనకాల నిల్చొని సుధాకర్ డోర్ ఓపెన్ చేసి చూడగా అక్కడ ఎవరు కూడా ఉండరు. ఎవరూ లేరేంటి అని సుధాకర్ ఇంట్లోకి, హాల్లోకి మొత్తం కూడా వచ్చి చూస్తూ ఉంటాడు. మెయిన్ డోరు దొంగలు వచ్చినట్టున్నారు, మెయిన్ డోర్ కూడా ఓపెన్ చేసే ఉంది అని చెప్తూ ఉంటుంది. అవును ఓపెన్ చేసి ఉంది, కానీ లాన్లో కౌశికి ఉంది అని సుధాకర్ అనడంతో, అవునా కౌశికి ఉందా అని సుధాకర్, వైజయంతి కూడా ఇద్దరు కూడా లాన్లోకి వస్తారు. రాత్రి కేదార్, కౌశికి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరు మా గది తలుపులు కొట్టింది, మీరెందుకు ఇక్కడ ఉన్నారు అని వైజయంతి, సుధాకర్ ఇద్దరు కూడా అడుగుతూ ఉంటారు. మీ గది తలుపులు కొట్టింది మేమే, మెయిన్ డోర్ని ఓపెన్ చేసి ఉంచింది మేమే అని ధాత్రి చెప్తూ ఉంటుంది. ఏందమ్మీ ఈ వేళప్పుడు ఇలా చేస్తున్నావు, నీకు నిద్ర పట్టకపోతే మమ్మల్ని కూడా నిద్రపోనివ్వరా, చిన్నపిల్లల ఏంటి చేష్టలు, అసలు మీకు బుద్ధుందా అని వైజయంతి తిడుతూ ఉంటుంది. వీళ్ళేమి చిన్నపిల్లల చేష్టలు చేయలేదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఇలా చేయలేదు, వీళ్ళు మీ సంతోషం కోసం సర్ప్రైజ్ ఇవ్వడం కోసమే ఇలా చేశారు అని కౌశికి చెప్తుంది. వీళ్ళు అర్ధరాత్రి ఇలా ఏదో ప్లాన్ చేశారంటే మళ్ళీ ఈయనకి దగ్గరయ్యే ప్లానే ఏదో చేసి ఉంటారు అని వైజయంతి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఎందుకు చేశారు అని మళ్ళీ అడుగుతూ ఉంటుంది. అవునమ్మా కౌశికి అని సుధాకర్ అంటాడు. ఏంటి కేదార్ చేసిందంతా చేసి ఏం మాట్లాడకుండా అలా నిలబడి ఉన్నావు, చెప్పు అని కౌశికి అనడంతో, హ్యాపీ బర్త్డే టు యూ నాన్న అంటూ ఒక్కసారిగా కేదార్ షేక్ హ్యాండ్ ఇచ్చేసి సుధాకర్కి ఒక పెద్ద హగ్ ఇస్తాడు. ధాత్రి, కౌశికి క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఆ క్లాప్ సౌండ్కి నిషికి మెలక వస్తుంది. అప్పుడే బయటికి వచ్చి చూస్తూ ఉంటుంది. మీకోసం కేక్ కూడా రెడీ చేశాను, అదిగోండి అని కేక్ కౌశికి చూపిస్తూ ఉంటుంది. బెలూన్లు కట్టేసి కేక్ను తయారు చేసేసి దానిపైన క్యాండిల్స్ కూడా వెలిగించేసి ఉంటే అదంతా చూసి సుధాకర్ చాలా చాలా సంతోషపడుతూ ఉంటాడు. నా కొడుకేమో నా నుంచి అన్నీ తీసుకుంటూ నాకేమీ చేయకుండా అదిగో తాగి అలా నిద్రపోతున్నాడు. నేను ఏమి ఇవ్వని కేదార్ మాత్రం నాకు సర్ప్రైజ్ ఇవ్వడానికి ఇంత బాగా ప్లాన్ చేశాడా అని సుధాకర్ మనసులో అనుకుంటూ ఉంటాడు. హ్యాపీ బర్త్డే మావయ్య అని ధాత్రి కూడా షేక్ హ్యాండ్ ఇస్తూ విషెస్ చెప్తుంది. ఏంటి వీడేమో రోజు రోజుకి ఈయనక దగ్గరైపోతున్నాడు, వాడి చేష్టలతో రోజు రోజుకి ఈయనకి దూరం అయిపోతున్నాడు, అసలు వీళ్ళ ప్రేమని ఎలా దూరం చేయాలో నాకేం అర్థం కావటం లేదు అని వైజయంతి మనసులో అనుకుంటూ ఉంటుంది. ధాత్రి, కేదార్ బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నారని చూస్తున్న నిషికి వెంటనే నిద్రపోతున్న యువరాజ్ దగ్గరికి వెళ్ళి, యువరాజ్ లే, కొంపలు అంటుకుపోతున్నాయి అని చెప్తూ ఉండడంతో, ఏంటి అమ్మాడి అలా నిద్రలేపుతున్నావు, కొంపలు అంటుకుపోతుంటే ఫైర్ ఇంజన్ పిలువు అని మత్తులో యువరాజ్ మాట్లాడుతూ ఉంటాడు. నిన్ను ఇలా కాదు అని వాటర్ తీసి మొహాన కొట్టి లేస్తావా లేదా అని చెప్తూ ఉంటుంది. ఏంటో చెప్పు యువరాజ్ లేచుకొచ్చుంటాడు. అలా కాదు రా నాతో రా అని చేయి పట్టుకొని బయటకు తీసుకొస్తూ ఉంటుంది. కేక్ కట్ చేయండి బాబాయ్ అని కౌశికి చెప్తూ ఉంటుంది. ఏందమ్మీ అర్ధరాత్రి వేళ దెయ్యాలు తిరిగే వేళ ఎవరైనా కేకులు కట్ చేస్తారా, రా అని లోపలికి పడుకుందాం అని వైజయంతి వెళ్తూ ఉంటుంది. ఏంది రాకుండా అలాగే నిలబడ్డావు అని వైజయంతి అనడంతో, నువ్వు కాసేపు ఆగు వైజయంతి, వీళ్ళు నా కోసం ఇంత కష్టపడి ఇంత రెడీ చేస్తే మనం కేక్ కట్ చేయకుండా వెళ్తే ఏం బాగుంటుంది అని సుధాకర్ అంటాడు. కేక్ కట్ చేసిన తర్వాతే పడుకుందాం అని సుధాకర్ అనడంతో, కానివ్వండి మామయ్య కేక్ కట్ చేయండి అని కౌశికి ధాత్రి అంటుంది. అప్పుడే సుధాకర్ కేక్ కట్టేపోతూ ఉంటే ధాత్రి క్లాప్స్ కొడుతూ హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్తూ ఉంటారు. అయితే సుధాకర్ కేక్ కట్ చేయడానికి కేక్ పై కత్తి పెడతాడో లేదో అప్పుడే ఆగండి నాన్న అంటూ యువరాజ్ అరుస్తూ అక్కడికి వస్తాడు. ఏం జరుగుతుంది అక్క అని యువరాజ్ చాలా కోపంగా అరుస్తూ ఉంటాడు. బాబాయ్ బర్త్డే ఇదిగో ఈ సెలబ్రేషన్స్ అన్నీ చేశారు, నువ్వు లేవు, కేక్ కట్ చేయటం ఎలా అని అనుకుంటున్నాము, నువ్వు కూడా వచ్చేసావు, అదిగో కమలాకర్ బాబాయ్ వాళ్ళు కాచి బూచి కూడా వచ్చేసారు, ఇప్పుడు కేక్ కట్ చేయండి బాబాయ్ అని కౌశికి అంటుంది. ఎవరిని అడిగి చేశారక్క, ఎవరక్క ఇదంతా చేసిందని యువరాజ్ అంటాడు. ఇంకెవరు, ధాత్రి కేదార్లే చేశారని కౌశికి చెప్తూ ఉంటుంది. వీళ్ళెవరక్క ఇవన్నీ చేయడానికి, చేస్తే నేను ఏర్పాట్లన్నీ చేయాలి, అసలు వీళ్ళకి చేసే హక్కు లేదు అని యువరాజ్ అంటుంటే, ఇవన్నీ చేస్తే తప్పేంటి, ఎవరు చేస్తే ఏంటి, నువ్వు అలా మాట్లాడుకో అని కౌశికి అంటుంది. ఏంటక్క అలా మాట్లాడుతున్నావు, ఇవన్నీ ఎవరైనా చేయొచ్చని అంటున్నావు, ఆయన కొడుకుగా నేను మాత్రమే చేయాలి, రేపు ఆయన పోతే తలకు కూడా నేను కాకుండా వాడు పెడతాడా ఏంటి
అని యువరాజ్ అనడంతో యువరాజ్ ఏంటో ఆ మాటలని కౌశికి అరుస్తూ ఉంటుంది. అక్క, ఆయన నాకు మాత్రమే నాన్న, వీళ్ళకి కాదు, కాబట్టి కేక్ కట్ చేయకూడదు అని కేక్ని విసిరి కొట్టబోతూ ఉంటే వెంటనే కౌశికి ఈవిడ చేతిని అడ్డు పెట్టుకొని, ఏంటి యువరాజ్, ఏం మాట్లాడుతున్నావు, ఇలా చేయడం తప్పు అని కౌశికి చెప్తూ ఉంటుంది. లేదు, నేను కేక్ కట్ చేయనివ్వను, నువ్వు మాత్రం నాకు అడ్డు రాకు అని అక్క అని యువరాజ్ చెప్తూ ఉంటే, యువరాజ్ ఎందుకు అలా న్యూసెన్స్ చేస్తున్నావు, ఈ ఏర్పాట్లన్నీ నువ్వు చేద్దామనుకున్నావు కానీ నువ్వు చేయలేదు. సరే, ఈ వయసులో నాకు ఈ పుట్టినరోజులన్నీ ఎందుకని సరిపెట్టుకున్నాను, కానీ సడన్గా దాత్రి కేదార్లు ఇలా ఏర్పాట్లు చేశారు, నువ్వు చేయలేదు కదా, వీళ్ళు చేస్తుంటే నువ్వు ఎందుకు ఇలా కోపం తెచ్చుకుంటున్నావు, నువ్వు ఎందుకు ఇలా న్యూసెన్స్ చేస్తున్నావు, ఇదేమీ బాగోలేదు అని సుధాకర్ అంటాడు. నేను కోపం తెచ్చుకోక వీడిని సన్మానించాలా, వీడిని కొట్టాలి, వీడి ప్రాణం తీసేయాలి అని యువరాజ్ కేదార్ షర్ట్ పట్టుకోబోతూ ఉంటాడు. యువరాజ్ అంటూ దాత్రి గట్టిగా అరుస్తుంది. దాంతో యువరాజ్ ఒక క్షణం ఆగిపోతాడు. మా నాన్నని మాట్లాడితే సరిపోతుందా, నువ్వు పొద్దుటి నుంచి వస్తావు, ఆయనకి విషెస్ చెప్తారు అని ఎంతగా ఎదురు చూశాడు, నువ్వు రాలేదు సరికదా, కనీసం విషెస్ కూడా చెప్పలేదు సరే అని కూడా కేదార్ పొద్దుటి నుంచి కూడా ఎలా విషెస్ చెప్పాలని ఆలోచిస్తూ ఉన్నాడు. సరే, నువ్వు చెప్పలేదు కదా అని చెప్పినా నా దగ్గర బాధపడి నేను ఇలా చేస్తానని కేదార్ నాతో చెప్పి ఇదంతా చేశాడు, నువ్వు కనీసం బర్త్డే విషెస్ కూడా చెప్పలేదు కదా, కాదు కదా, తప్పతాకి వచ్చావు అని జగదాత్రి చెప్తూ ఉంటే, జగదాత్రి అని కౌశికి అరుస్తూ ఉంటుంది. నన్ను మాట్లాడనివ్వండి అత్తయ్య, నేనేమైనా తప్పుగా మాట్లాడానా, యువరాజ్ తాగిరావడం నిజం కదా అని దాత్రి నిజం చెప్పేస్తుంది. దాంతో యువరాజ్కి ఇంకా కోపం వచ్చి, ఇదంతా వీటి వల్లే అని కేదార్ షర్ట్ పట్టుకొని వీడి ప్రాణం తీసేస్తాను లాగుతూ కొట్టడానికి ప్రయత్నిస్తూ మెడ పట్టుకొని ఉంటాడు. అప్పుడే దాత్రి ఒక్కసారిగా యువరాజ్ని తోసిపడేస్తుంది. నా ముగుడిని కొడతావా అని తోసేస్తే నిషి దాత్రిని కొట్టబోతుంటుంది. దానికి ముందే కౌశికి కోపంగా నిషి అంటూ చెంపపగలు కొట్టేస్తుంది. నీ ముగ్గురిని తోసినందుకే నీకంత కోపం వచ్చింది, మరి జగదాత్రి భర్త అయిన కేదార్ షర్ట్ పట్టుకొని నీ భర్త ప్రాణాలు తీసేస్తానంటే ఇంకా దాత్రికి కోపం ఇంకెంత కోపం వస్తుంది. చూడు నిష్క, యువరాజు తాగి వచ్చి ఇప్పటికే సగం పరువు పోగొట్టుకున్నాడు, ఇంకా ఇక్కడే ఉండి గొడవ చేస్తే ఉన్న కాస్త పరువు కూడా పోతుంది, లోపలికి తీసుకువెళ్ళు అని కౌశికి అంటుంది. ఏందబ్బా ఇంకా చూస్తానే ఉన్నావు, లోపలికి వెళ్దాం అని వైజయంతి అంటుంది. నా కోసం ఇంత కష్టపడి ఏర్పాట్లు చేసిన తర్వాత కేక్ కట్ చేయకుండా లోపలికి వెళ్తే మానవత్వం అన్నది చచ్చిపోతుంది, నేను కేక్ కట్ చేస్తాను అని సుధాకర్ అంటే, అయితే నీకు ఇష్టం వచ్చినట్లు చేసుకోవబ్బా అని యువరాజ్ మనం లోపలికి వెళ్దాం రా అని వైజయంతి నిషి కమలాకర్ యువరాజ్ని తీసుకువెళ్తూ ఉంటే, రే నిన్ను వదలనురా, నీ అంతు చూస్తాను, నీ ప్రాణాలు తీసేస్తాను రా అంటూ యువరాజ్ ఇంకా అరుస్తూనే లోపలికి వెళ్తూ ఉంటాడు. నేను యువరాజ్ని కావాలని తోయలేదు మామయ్య, నన్ను క్షమించండి అని దాత్రి చెప్తుంది. నిజానికి చెప్పాలి అంటే నేనే మిమ్మల్ని క్షమించమని అడగాలి యువరాజ్, అలా ప్రవర్తించినందుకు నన్ను క్షమించండి అమ్మ అని సుధాకర్ చెప్తూ ఉంటే, అలా మాట్లాడకండి అని దాత్రి కేదార్లు చెప్తారు. చూడండి నాన్న, మేము కష్టపడి ఏర్పాట్లు చేసినందుకు కేక్ కట్ చేయకండి, మీకు ఇష్టమైతేనే కేక్ కట్ చేయండి అని కేదార్ అనడంతో, సరే నాకు ఇష్టమే అని అలా సుధాకర్ కేక్ కట్ చేస్తూ ఉంటే మళ్ళీ క్లాప్స్ కొడుతూ విషెస్ చెప్తూ ఉంటారు. కేదార్, దాత్రి అందరూ సుధాకర్ ఇద్దరు ఒకరికి ఒకరు కేక్ తినిపించుకుంటూ ఉంటారు. దాత్రి కౌశికి కేక్ తినిపిస్తూ ఉంటారు. ఈరోజు నా బర్త్డే అని నీకెలా తెలుసు కేదార్ అని సుధాకర్ చాలా సంతోషంగా అడుగుతూ ఉంటే, నీ గురించి నాకు తెలియకపోతే ఇంకెవరికి తెలుస్తుంది నాన్న అని చెప్పి కేదార్ అంటాడు. నా గురించి మీకేం తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ మీ గురించి ప్రతి చిన్న విషయం కూడా నాకు తెలుసు నాన్న, నాకు తెలుసు అని కేదార్ చెప్తాడు. నన్ను ఇంత బాగా సర్ప్రైజ్ చేసినందుకు థ్యాంక్ యూ కేదార్ అని సుధాకర్ చెప్తాడు. నేను చేసిన ఏర్పాట్లన్నీ యాక్సెప్ట్ చేసి కేక్ కట్ చేసినందుకు నేను కూడా మీకు థ్యాంక్స్ చెప్పాలి నాన్న, థ్యాంక్ యూ సో మచ్ అని కేదార్ అంటాడు. సుధాకర్ చేతులను పట్టుకుని థ్యాంక్ యూ చెప్తూ ఉంటే వెంటనే సుధాకర్ కేదార్ బొగ్గపై తడుతూ ఉంటాడు. కేదార్ చాలా చాలా సంతోషపడుతూ టచ్ చేసుకుని మరీ చూసుకుంటూ ఉంటాడు. సుధాకర్ లోపలికి వెళ్ళిపోగానే, థ్యాంక్ యూ అక్క, ఇదంతా నీ వల్లే సాధ్యమైందని కేదార్ కౌశిక్తో చెప్తూ ఉంటే, సరే పడుకోండి ఇక వెళ్తాను అని చెప్పి కౌశికి కూడా లోపలికి వెళ్తుంది. థ్యాంక్ యూ దాత్రి, ఇదంతా కూడా నీ వల్ల కూడా అని కేదార్ చాలా సంతోషపడుతూ ఉంటాడు. తర్వాత ఇద్దరు మెట్లలో వచ్చి కూర్చుని ఉంటారు. కేదార్ నిన్ను ఇలా చూడడం ఇదే మొదటిసారి అని ఎమోషనల్ అవుతూ కేదార్ని చూసి దాత్రి మాట్లాడుతూ ఉంటుంది. దాత్రి, నా చెయ్యి పట్టుకుని నాకు థ్యాంక్స్ చెప్పడం, నాకు కేక్ తినిపించడం, నన్ను కేదార్ అని పిలవటం నాకు చాలా సంతోషాన్ని ఇస్తున్నాయి దాత్రి, ఇదంతా నీ వల్లే దాత్రి, నువ్వు నా అదృష్టానివి, నువ్వు నా ధైర్యానివి, నువ్వు నా పక్కన ఉంటే నేను ప్రపంచాన్నే జయించగలనని కేదార్ చెప్తూ ఉంటే, నువ్వు కూడా నాకు ఇవన్నీ కూడా కేదార్, నువ్వు కూడా నా పక్కన ఉంటే నేను ప్రపంచాన్ని జయించగలను అని దాత్రి
అంటూ ఉంటుంది. మామయ్య మీకు దగ్గరవుతూ ఉంటే ఆ ప్రేమను నీకు దూరం చేయాలని యువరాజు వాళ్ళు చూస్తున్నారు. త్వరలో ఏది నిజమైన ప్రేమో మామయ్య అర్థం చేసుకుంటారు అని ధాత్రి అంటూ ఉంటే, వాళ్ళు దూరం కావాలని నేను అనుకోవట్లేదు. నేను నాన్న అని హక్కుగా పిలవాలి. నాన్న నన్ను ప్రేమగా చూసుకోవాలని కేదార్ చెప్తూ ఉంటే, అవన్నీ త్వరలోనే జరుగుతాయి ధాత్రి చెప్తుంది. ఉదయం అయిన తర్వాత కూడా కేదార్ ఇంకా అదే తలుచుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని మురిసిపోతూ ఉంటే, అప్పుడే ధాత్రి వెళ్తూ ఉంటుంది. ఏమండోయ్ భార్యామణి గారు అని కేదార్ పిలవడంతో, చెప్పండి భర్త గారు అంటూ ధాత్రి అక్కడికి వస్తుంది. ఇంత రాత్రి నుంచి ఇలాగే మురిసిపోతున్నారు అని ధాత్రి కేదార్ బుగ్గలు లాగుతూ ఉంటే, నేను ముద్దొస్తుంటే ముద్దు పెట్టుకోవచ్చు కదా అని కేదార్ అంటాడు. అప్పుడే కౌశికి గారు లేరా అంటే ఒకతను రావడంతో, ఉన్నారు పిలుచుకొస్తాను రండి అంటూ వదిన అని పిలవగానే, మీరా వచ్చారా, ఇదిగోండి నాన్నగారి ఫోటో, సంవత్సరికం మీకు తెలుసు కదా, మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరి పేర్లు వేయాలి, పలానా రోజు సంవత్సరికం అని యాడ్స్ ఇవ్వండి అని కౌశికి చెప్తూ ఉంటే, అది నమ్మి ఎప్పుడు సంవత్సరికం ఇలా పేపర్లో వేయించరు కదా అని చేయను కదా అని ధాత్రి అంటుంది. మామూలుగా ఎప్పుడు చేయం కానీ ఈసారి బాబాయ్ వాళ్ళు కూడా చేద్దామని చెప్పారు కదా, అందుకే నాన్న సంవత్సరికం ఈసారి గ్రాండ్గా చేయబోతున్నాము, చేయండి అని కౌశికి అనడంతో, అలాగేనండి అలాగే వెళ్ళబోతూ ఉంటే, ఆగబ్బి అంటూ, ఏందమ్మీ కౌశికి వాళ్ళు మన ఫ్యామిలీతో మెంబర్స్ కాదు కదా, వాళ్ళు ఇద్దరు కౌశితో గొడవ పెట్టుకుంటూ ఉంటారు.